ఇలా సన్న అటుకులతోని ఈ ట్రిక్ ఉపయోగించి చేయండి. చాలా క్రిస్పీగా, ఎక్కువ నూనె వాడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ విధంగా చేసి చూడండి. నేను ఇక్కడ ముందుగా 1 కేజీ అటుకులు తీసుకున్నాను, సన్నయి తీసుకున్నానండి. ఇక్కడ ఒక అరచిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిర్చి, కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగైతే మంచిగా తినేసేయచ్చు. ఇప్పుడు ఒక 7-8 ఎండు మిరపకాయలు తీసుకోవాలి. కొద్దిగంత కరివేపాకు ఫ్రెష్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. పల్లీలు, పుట్నాలు తీసుకోవాలి. ఇలా ముందుగా ఇలా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ గిన్నె అనేది పెద్ద గిన్నె తీసుకోండి. 5 కేజీలు ఉడికే గిన్నె తీసుకున్నానండి, పెద్దది తీసుకున్నాను. తీసుకొని ఇలా ఈ అటుకులు మొత్తం వేసుకున్నాను. వేసుకొని పొయ్యి పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటా ఇలా టాస్ చేయాలండి. ఇలా టాస్ చేసినట్టుగా ఇలా వేయించుకోవాలి. ఈ అటుకులని నూనె వేయకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా టాస్ చేయాలి. ఇలా ఎగిరేసినట్టు అనుకుంటా, స్పూన్ పెట్టి కలపొద్దండి, జస్ట్ ఇలా అనుకుంటా మొత్తం ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ముందుగా ఇలా వేయించుకోవాలి. ఇలాగే అనుకుంటూ మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు నూనె ఏమి వేసుకోకుండా ఓన్లీ అటుకులనే ఇలా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఒక బేసన్లో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నేను సన్ఫ్లవర్ నూనెనే వాడుతున్నానండి. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి, మనం తీసి పెట్టుకున్నవి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి. పచ్చిమిర్చి అలాగే మనం కరివేపాకు కూడా తీసుకున్నాం కదా, ఇవి 2 వేగాలి. ఇలా కొద్దిగా గలగల అయ్యే వరకు వేయించుకోవాలి. ముందుగా ఇవి రెండింటిని వేసుకొని ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిగతావి పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నింటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది మెయిన్ అంటే ఒక 1 టీ స్పూన్ నేను చక్కెర వేస్తున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కానీ బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఒక 1 టీ స్పూన్ చక్కెర వేసాను. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి ఉప్పు. ఒక 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసుకొని ఇది మంచిగా వేయించుకోవాలి. ఇవి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా స్పూన్ పెట్టి కలపొద్దండి. ముందుగా వేయించుకునేటప్పుడైనా కానీ, ఇప్పుడు వేసిన తర్వాత అయినా కానీ స్పూన్ పెట్టి కలపొద్దు. ఇప్పుడు కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగానే టాస్ చేస్తున్నట్టుగా ఇలా అటుకులను గిన్నెతోనే ఎగిరేస్తున్నట్టుగా ఇలా మొత్తం ఇలా అనుకుంటా మధ్య మధ్యలో స్టవ్ పైనే పెట్టుకుంటా, మళ్ళీ ఒక సైడ్ అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇట్లా అనుకుంటా, అలాగే అనుకుంటా కంటిన్యూగా చేసుకోవాలండి. దీంట్లో స్పూన్లు పెట్టి కలపొద్దు. ఒకవేళ ముందు స్పూన్ చూపించిందేమో అదైతే అస్సలే పెట్టొద్దండి, అటుకులన్నిటి విరిగిపోతాయి. ఇలా మంచిగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు కూడా పొయ్యి పైన పెట్టి అలాగ టాస్ చేసుకుంటూనే చేసుకోవాలండి. నాకు ఇంకా కొద్దిగా టైం పట్టింది.